చిన్నప్పుడు బంకమట్టితో వినాయకుడిని ఎవరైనా చేశారా? మీకు గుర్తుందా? చేస్తే గనక నాకు కామెంట్ చేయండి. మేమైతే బాగా చేసుకునేవాళ్ళం. వినాయక చవితి వస్తే చాలు చాలా సందడిగా ఉండేది మాకు పిల్లలకి. ముందు రోజే హాఫ్ డే ఇచ్చేసేవారు. బంకమట్టి చెరువు దగ్గరికెళ్ళి బంకమట్టి తెచ్చుకొని వినాయకుడిని చేసుకునేవాళ్ళం అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. ఏం చేస్తున్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదిగో పిల్లలకి క్లేతో వినాయకుడిని చేశానన్నమాట. స్కూల్లో ఈరోజు సెలబ్రేషన్స్ అంటేను క్లే తీసుకొచ్చి దాంతో చేయమంటే డెకరేషన్ చేసి చేస్తున్నాను. పిల్లలు కూడా చూపిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సో అందుకని నేను వాళ్ళని కూర్చోబెట్టి చేస్తున్నాను అనమాట. కలర్స్ అయితే బాగున్నాయి, చూస్తున్నారు కదా. అన్ని కలర్స్ కాంబినేషన్ అంతా బాగుంది. చేశాను. వాళ్ళైతే పిల్లలైతే చాలా హ్యాపీ అయిపోయారండి. చూడండి, నేను ఎలా చేశానో చిన్నప్పుడు బంకమట్టితోటి అట్లాగే చేశాను అనమాట. కొంచెం స్టోన్స్ అని అవన్నీ తీసుకొచ్చి అతికించాను. స్టోన్స్ది ఆ చైన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చేసి అతికించాను అనమాట. బాగానే వచ్చింది. నాకైతే బాగానే అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరు అసలు కామెంట్ చేయట్లేదు. బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, బాగాలేకపోతే బాగాలేదని కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా? లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్గా ఇలా రెడీ అయిపోయాడండి మా వినాయకుడు. చిన్ని ఎలకనెక్కి వస్తున్నాడు. రేపొద్దునే అందరిలకి వచ్చేస్తున్నాడు వినాయకుడు. రెడీగా ఉండండి పూజలు అవి చేయడానికి వినాయకుడికి. వినాయక పందేళ్ళలో కూడా సందళ్ళు చేస్తాడు మా వినాయకుడు. జై గణపయ్య. చూడండి, చిన్న కిరీటం కూడా చేశాను అనమాట గణపయ్యకి. బాగుందా? ముద్దుగా ఉన్నాడు కదా చిన్ని గణపయ్య. బాయ్ ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా. బాయ్.